ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026కి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్‌లైన్ సబ్మిషన్ డేట్ అనేది మనకి ఆహ్, జూన్ 5వ తేదీని స్టార్ట్ అవ్వడం విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే ఇది మనకి జూలై 5వ తేదీకి క్లోజ్ అయిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే అప్లై చేసిన వాళ్ళందరూ కూడాను ఆల్రెడీ రెడీగా ఎగ్జామ్స్‌కి అయితే ఉన్నారు. ఈ యొక్క డేట్స్ అన్నీ కూడా అఫీషియల్ సైట్‌లో ఇచ్చారంటే స్టార్టింగ్‌లో అయితే వీడియోస్ మనం చేసాం. మరొక్కసారి చేయడానికి కూడా రీజన్ ఉందండి. ఎందుకంటే హాల్ టికెట్స్ రిలీజ్‌కి అనేది దగ్గరగా వచ్చేసాయి ఆల్రెడీ కూడాను. అయితే మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారండి మనకి యొక్క ఏపీసీ సంబంధించినటువంటి ఏపీ టెట్‌కి అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకు పొందుపరచడం జరిగింది. ఇది కూడాను చాలామంది అయితే అటెండ్ అయ్యారండి దీనికి కూడాను. మనకి ఇది జూలై 15వ తేదీన కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అండి. హాల్ టికెట్స్ అనేది మనకు జూలై 25వ తేదీన అంటే రేపు మనకి దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ అవుతాయి ఆన్వర్డ్స్ అనేసి మనకి అఫీషియల్ సైట్‌లోనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయి అనే విషయం ఒకసారి చూసినట్లయితే ఎగ్జామ్స్ అనేది మనకి ఆగస్టు 5వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఆగస్టు 21వ తేదీ వరకైతే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్స్ కూడాను మనకి షిఫ్ట్ వైస్‌గా అయితే జరుగుతున్నాయి. ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. షిఫ్ట్ వైస్‌గా అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మనకి ఎస్‌జిటిలున్నాయి, ఎస్ఏలున్నాయి. అలాగే దానిలో వాళ్ళు చేసినటువంటి కోర్సుని ఎంపిక విధానం అనేది ఉంటాది. 1A, 1B, 2A, 2B అనేసి మనకి తెలిసిన విషయమే. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మనకి 2 సెషన్‌లో అయితే జరుగుతాయని చెప్పాం కదా! ఈ 2 సెషన్స్‌కి విషయం చూసుకుంటే టైమింగ్ చూసుకుంటే మనకి మార్నింగ్ 9:30 నుంచి మనకి 12 వరకైతే ఉంటాయి ఎగ్జామ్స్. తెలిసిన విషయమే ఇది కూడాను మనకి. అలాగే ఈవినింగ్ చూసుకున్నట్లయితే మనకి అది ఆఫ్టర్‌నూన్ చూసుకుంటే 2:30 నుంచి 5 వరకు కూడాను ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. అలాగే మనకి దీనికి సంబంధించినటువంటి ఇనీషియల్ కీ అనేది మనకి ఆగస్టు 24వ తేదీన రిలీజ్ చేస్తారు. అలాగే ఏదైనా ఇనీషియల్ కీలో మిస్టేక్స్ ఉంటే ఆ యొక్క మిస్టేక్స్‌కి మనం అబ్జెక్షన్ చేసుకోవడానికి కూడా టైమింగ్స్ ఇచ్చారండి. అదే మంత్‌లో మనకి ఆగస్టు 25వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకైతే అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేది మనకి సెప్టెంబరు 8వ తేదీన ఇస్తారు. అదే మనకి ఫైనలైజేషన్ అయిపోతది కీకి. అయితే ఫైనల్ రిజల్ట్ చూసుకున్నట్లయితే ఫైనల్ రిజల్ట్ అనేది సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చెప్పిన డేట్స్ అన్నీ కూడాను మనకి అఫీషియల్ సైట్‌లో అయితే పొందుపరచడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి టైమ్ టు టైమ్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయా అనే విషయం చూసుకున్నట్లయితే మనకి రేపు హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యి మన హాల్ టికెట్స్ పైన డేట్స్ కన్ఫర్మేషన్ ఉంటాయి కదా! ఆ డేట్స్ ప్రకారంగా అయితే ఎగ్జామ్స్ మనకి కండక్ట్ అవుతాయి. ఈ డేట్స్ ఉన్నాయి కదా! ఈ ఫైనల్ అవ్వచ్చు, లేకపోతే ఫైనల్ కీ అవ్వచ్చు, ఇనీషియల్ కీ అవ్వచ్చు, ఈ అబ్జెక్షన్స్ అవ్వచ్చు. మనం ప్రీవియస్‌గా చూసుకుంటే డీఎస్‌ఏ అవ్వచ్చు, ప్రీవియస్‌గా టెట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ డేట్స్ అయితే చిన్న చేంజెస్ అయితే వచ్చాయి. అయితే ఈసారి ఆ చేంజెస్ వస్తాయా? లేదా? అనే విషయం అయితే క్వెషన్ మార్కే. కానీ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ రేపు రిలీజ్ అయిపోయి హాల్ టికెట్స్ పైన డేట్‌లు కన్ఫర్మేషన్ అయిపోయాయి అనుకోండి. ఎగ్జామ్స్ అయితే వాళ్ళు అనుకున్న టైంకైతే పక్కాగా అయితే కండక్ట్ చేసేస్తారు. ఈ రిజల్ట్స్ ఉన్నాయి కదా! ఇవి కొద్దిగా అటు ఇటు తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఒకవేళ ఉండొచ్చు. అంతే తప్ప మాక్సిమం ఉండకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడాను ఎగ్జామ్స్ అయితే పక్కాగా టైంకి అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే హాల్ టికెట్స్ మనకి ఎన్నో తేదీన రిలీజ్ అవుతాయని చెప్పాము? రేపు. అంటే రేపు మనకి ఈ డేట్‌కి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మీ యొక్క మొబైల్స్‌లోనే మీరు చెక్ చేసేసుకోవచ్చు హాల్ టికెట్స్. అయితే ఈ విషయమన్నీ కూడాను అందరికీ తెలిసిన విషయమే. చాలామంది టెట్‌లు రాసే ఉంటారు. ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఈసారి కాంపిటీషన్ గట్టిగానే ఉంటది. దీంతో పాటుగా ఇదే ఫస్ట్ టైమ్ టెట్ రాసే వాళ్ళకి ఇదైతే యూజ్‌ఫుల్ మ్యాటర్ అయింది. ఆల్రెడీ ప్రీవియస్‌గా రాసే టెట్‌లు చాలామంది ఉంటే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అంతా తెలిసిందే. అయితే కొత్తగా టెట్ రాసే వాళ్ళైతే వాళ్ళు పాస్వర్డ్‌లు మర్చిపోవడం గానీ, లేకపోతే వాళ్ళ క్యాండిడేట్ ఐడీలు మర్చిపోవడం గానీ జరుగుతుంటాయి కదా! అవి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం.
అయితే మీరు హాల్ టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకో ముందురు మనకి అఫీషియల్ వెబ్‌సైట్ మీరు ఏపీ టెట్ అఫీషియల్ వెబ్‌సైట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని ఉంటది కదా! ఆ వెబ్‌సైట్‌ని గాని మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు అఫీషియల్‌గా టెట్, డీఎస్‌కి రెండిటికి సంబంధించిన ఒకటే సైట్ కనబడుతుంటది. అందులో మీకు ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్ అనేది మీకు ఆహ్, డిపార్ట్‌మెంట్ లాగిన్ దాంతో పాటుగా క్యాండిడేట్ లాగిన్ ఉంటది. ఈ డిపార్ట్‌మెంట్ లాగిన్ మనకు సంబంధం కాదు. క్యాండిడేట్ లాగిన్ మీరు చేసుకున్న వెంటనే అక్కడ మీరు హాల్ టికెట్స్ గురించి కాబట్టి మీ యొక్క కోసం అడుగుతుంది. అలాగే పాస్వర్డ్ అనేది అడుగుతుంది. దాంతో పాటు క్యాప్చా మీకు ఇస్తారు కదా! ఆ క్యాప్చాని ఎంటర్ చేసిన వెంటనే సైన్ ఇన్ చేస్తే దానికి సంబంధించినటువంటి చిన్న ఆప్షన్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతది. సర్వీస్ అని బాక్స్ వస్తది. అక్కడ డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ అవుతది. అక్కడ మీరు డైరెక్ట్‌గా మీ యొక్క హాల్ టికెట్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరికి? ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉన్న వాళ్ళకి. అయితే కొందరు మర్చిపోతుంటారు. కొందరు ఐడీలు మర్చిపోతుంటారు. క్యాండిడేట్ ఐడీలు మర్చిపోతుంటారు. అయితే అటువంటి వాళ్ళు పెద్ద ప్రాబ్లమ్ ఏమి లేదు. ఎందుకంటే మీరు సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా వదిలేస్తారు కదా! ఆ మెయిల్‌లో అయితే దీనికి సంబంధించిన విషయం ఉంటదండి మీ దగ్గర. ఒక మెయిల్ కూడా ఎర్రర్ అయిపోయి ఒక మీరు గాని వాడైతే అటువంటి వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రింట్ ఔట్ ఉంటది కదా! ప్రింట్ ఔట్‌లోనైతే మనకి ఐడీ అనేది ఉంటది. ఒక కూడా మిస్ అనుకోండి ఇంటే ప్రాబ్లమ్ లేదండి. ఫర్‌గెట్ ఆధార్ నంబర్ మీరు అప్పుడు ఇచ్చిన ఆధార్ నంబర్ ఇచ్చేసి అలాగే మీ ఉంటది. ఐడీ కింద గెట్ ఓటీపీ అనేసి వస్తది. ఆ ఓటీపీ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు రోజు ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ అనేది చేసుకోవచ్చు. పాస్వర్డ్ దగ్గర క్లిక్ చేసి హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాదు మీరు ఐడీ ఏం చేస్తే మీ ఆధార్ నంబర్ వచ్చి మీకు క్యాప్చా అనేది కనిపిస్తది. ఆ క్యాప్చా ఇచ్చినకి సబ్మిట్ చేసిన వెంటనే ఏం చేస్తే ఐడీ వస్తది. ఆ ఐడీని యువర్ దగ్గరైతే ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్‌గా లాగిన్ అయిపోవచ్చు. అయితే ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోయినా, ఐడీ మర్చిపోయినా నో ప్రాబ్లమ్ అండి. ఓకే. ఈ 2 కూడాను మనకి ఈ 2 ఆప్షన్స్ కూడా ఎక్కడ ఉంటాయంటే క్యాండిడేట్ లాగిన్ కిందనే ఈ 2 ఆప్షన్స్ కూడా మెన్షన్ చేస్తాడు. దీనికోసమైతే ఎక్కువ టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. రేపు హాల్ టికెట్స్ అనేది ఏ టైంకైనా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో వాళ్ళు పొందుపరిచిన డేట్స్‌గా అయితే ఈసారి ఎగ్జామ్స్ అనేది పక్కా అయిపోతాయని అయితే ఒక నమ్మకం అండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.